ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2026 ఆగస్టు ఆంగ్ల మాసం ఆషాఢ శ్రావణ మాసాల యొక్క కలయిక. ఈ ఆషాఢ మాసం మనకు 2026 ఆగస్టు 12వ తారీఖు తోటి పూర్తయిపోతుంది. సూర్య భగవానుడు కూడా ఆగస్టు నెల 17వ తారీఖు వరకు ఆయన కర్కాటక రాశిలోని సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజగ్రహము ఈ మాసమంతా కూడా ఆగస్టు మాసమంతా కూడా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే బుధుడు కన్య మిథున రాశులకు అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా సంచారం కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ధనస్సు మీన రాశులకి అధిపతి అయినటువంటి బృహస్పతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా ఉచ్చస్థానంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాక్షస గురువు అయినటువంటి ఈ శుక్రుడు కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకు అధిపతి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీన రాశులను తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ మాసమంతా కూడా. ఇక రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగస్టు 2వ తారీఖు ఆదివారము సంకష్టహర చతుర్థి వచ్చింది. ఆగస్టు నెల 11వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది మంగళవారం రోజున. ఆ రోజే మనకు గురు మౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఇక ఆగస్టు నెల 12వ తారీఖు బుధవారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆగస్టు 12వ తారీఖు బుధవారంతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. 2026 ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు గురువారమున శ్రావణ పౌర్ణమి వచ్చింది. మనకు ఎప్పుడూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారాన్ని శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు పూజ చేసుకోవడం, అలాగే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజను నిర్వర్తించేటువంటి ఆనవాయితీ ఆచారం మనకుంది. ఇక పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున అనగా ఆగస్టు నెల 27వ తారీఖున మనం విశిష్టంగా అమ్మవారిని పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ రకంగా మనకు ఈ ఆగస్టు మాసమంతా కూడా ఆషాఢ మాసంలో ఉగ్రదేవతార్చన, శ్రావణ మాసంలో మనము సౌమ్య దేవతార్చనలు చేసుకుంటూ లక్ష్మీ పూజ నిర్వర్తించుకుంటూ పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. 2026 ఆగస్టు మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను, ఆదాయాన్ని అందిస్తుంది. ఈ 2026 ఆగస్టు మాసం కన్యారాశి వారికి అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. అలాగే 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ 30% ప్రతికూల ఫలితాలని, సమస్యల్ని అందిస్తున్నాయి. 2026 ఆగస్టు మాసానికి గాను కన్యారాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 వరకు లాభములో కర్కాటక రాశిలో సంచరిస్తాడు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తండ్రి వల్ల ఆస్తిపాస్తులు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమములో మిథున రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వాహన సంబంధమైనటువంటి లాభాలు అందుకుంటారు. భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు కూడా చేస్తారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మీరు కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. మీ వినయ విధేయతలు, మీ పనితీరు, నైపుణ్యత 10 మందికి నచ్చుతుంది. అధికారుల అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా లాభములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయ
భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో కన్యారాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ కన్యారాశి వారికి గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 70% సుఫలితాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. అలాగే 2026 ఆగస్టు మాసంలో ప్రతికూలంగా సంచరించే గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటే పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా సప్తమంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కలిసి రాదు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది. వ్యయములో సింహరాశిలో కేతు సంచారం వల్ల కొన్ని విషయాలు నిరాశను కలిగిస్తాయి. భగవంతుని యొక్క ఆశీస్సులు అందుకోలేకపోతారు. భగవంతునికి దూరం అవుతారు. మీరు చేసేటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల వల్ల, మీ సంకుచిత స్వభావం వల్ల మీరు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీలో పుణ్యఫలం తగ్గిపోతుంది. ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోండి. ఆ విషయాన్ని హెచ్చరిస్తున్నాడు వ్యయభావంలో కేతు మీకు. ఈ రకంగా 2026 ఆగస్టు మాసానికి గాను కన్యారాశి వారికి సప్తమములో శని భగవానుడు, వ్యయములో కేతువు మీకు ప్రతికూలంగా సంచరిస్తూ 30% ప్రతికూల ఫలితాన్ని అందిస్తున్నాయి. మరి 2026 ఆగస్టు మాసంలో కన్యారాశి వారు తప్పనిసరిగా ఈ శనికి కేతువుకి పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు కనుక తప్పనిసరిగా నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల ఈ కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక సప్తమ శని దోషం ఉంది. అవకాశం ఉన్నవారు శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజున ఆంజనేయ స్వామిని సందర్శించి తమలపాకుల పూజ కానీ, సింధూర పూజ కానీ, వడమాల పూజ కానీ నిర్వర్తించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ కన్యారాశి వారు ఉలవలను, నల్ల ద్రాక్షను, నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించండి. నల్ల ద్రాక్షను, నేరేడు పళ్ళను శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల 2026 ఆగస్టు మాసంలో ఈ కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.